అవయవ దానానికి మరో కుటుంబం ముందుకు వచ్చింది. ఖమ్మం జిల్లా మాచర్లకు చెందిన సురేష్ అనే వ్యక్తి యాక్సిడెంట్కు గురై విజయవాడలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అయితే సురేష్ బ్రెయిన్ డెడ్ కావడంతో కుటుంబ సభ్యులు అవయవాలు దానం చేసేందుకు ముందుకొచ్చారని వైద్యులు చెబుతున్నారు. బ్రెయిన్ డెడ్ అయిన సురేష్ నుంచి లివర్, 2 కిడ్నీలు, 2 కళ్లను దానం చేస్తున్నామని తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన సురేష్ మరణించిన అతని శరీరంలోని అవయవాలు కలిగిన వ్యక్తిలో చూసుకుంటూ కుటుంబ సభ్యులు ఆనందంగా జీవిస్తారని వైద్యులు అంటున్నారు. 3 రోజుల క్రితం మా దగ్గరికి ఆ పేషెంట్ వచ్చినాక సర్వ విధాల అతన్ని ఎలా బ్రతికించుదాం, చాలా యంగ్ పర్సన్ అనే ఉద్దేశంతో ఎంతో శ్రమ వచ్చి 24 గంటలు కష్టపడ్డా కూడా అతనికి బ్రెయిన్ డెడ్ అయిపోవడంతో ఈ అవయవాలు కనీసం కొంతమందికి ఉపయోగపడతాయి. మళ్ళీ కనీసం 4 5 వాళ్ళ భార్య కానీ వీళ్ళందరూ చూసుకోవచ్చు, అప్పుడప్పుడు కలవచ్చు. మా ఆయన కిడ్నీ ఈయనకుంది, మా ఆయన కళ్ళే ఈయనకున్నాయి అనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా తర్వాత పరిచయం చేయడం జరుగుతుంది. మెదడులో మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ఎడిమా, ఈయనకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే మ్యాలిగ్నెంట్ బ్రెయిన్ ఎడిమా వల్ల బ్రెయిన్ డెత్ అవటం జరిగింది. బ్రెయిన్ డెత్ అయిన తర్వాత జీవన్దాన్ హాస్పిటల్ వాళ్ళు అందరూ కలిపి ఈ అవయవ దానానికి ప్రోత్సహించగా వాళ్ళు కోఆపరేట్ చేశారు. పేషెంట్ వైఫ్, పిల్లలు, పేషెంట్ బ్రదరు, నేను పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. వీళ్ళందరూ కోఆపరేట్ చేసి వాళ్ళు విల్లింగ్ అయ్యారు. ప్రస్తుతానికి సార్ చెప్పినట్టు 2 కిడ్నీస్, లివర్ అండ్ 2 ఐస్ ఆర్ బీయింగ్ హార్వెస్టెడ్. సో ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటంటే హెడ్ ఇంజురీస్కి ట్రీట్మెంట్ లేదండి.